తెలంగాణ గడ్డ గర్వించదగ్గ ప్రజాకవి, రాష్ట్ర అధికారిక గీత రచయిత స్వర్గీయ అందశ్రీ సాహిత్య వారసత్వాన్ని అమరత్వంలోకి తీసుకెళ్లే బృహత్ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టబోతోంది. అందశ్రీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ సమీపంలో సుమారు ఎకరా 22 గుంట్ల స్థలంలో నిర్మించి తలపెట్టిన అందశ్రీ స్మృతివనం మరియు ఆయన విగ్రహ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి స్వయంగా భూమి పూజ చేయనున్నారు. గత ఏడాది నవంబర్ 10వ తేదీన అందశ్రీ తుదిశ్వాస విడిచినప్పుడు ఆయన అంతిమ యాత్రలో స్వయంగా పాడెమోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘట్కేసర్లో ఆయన సమాధి స్థలాన్ని ఒక అద్భుతమైన స్మృతివనంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం నేడు 3.95 కోట్ల అంచనా వ్యయంతో ఈ మెమోరియల్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇటు సాహిత్య రంగంలో క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుగా నిలిచి అందశ్రీ పడ్డ కష్టానికి అందించిన సేవలకు సముచిత గౌరవం కల్పిస్తూ ఈ కేంద్రాన్ని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు కవులు తరలివస్తుండటంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్, పోచారం మరియు ఓఆర్ఆర్ కనెక్టివిటీ రోడ్లపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. సామాన్య వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.